అందరికీ నమస్కారము. ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి అనంతపూర్ జిల్లాలో ఎంతవరకు జరిగినాయన్నది సంబంధించి అందరితో మాట్లాడదాం అనుకొని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మన దగ్గర సుమారుగా 20,38,000 ఓటర్లు ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పటికీ జిల్లాలో 60% ఓట్లు మనం డిజిటైజ్ చేయగలిగాము. అంటే ఎన్యూమరేషన్ ఫాము వెనక్కి ఇచ్చి దాంట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయగలిగాము. సుమారుగా 12,25,444 మందిని మనం ఇప్పటి వరకు అంటే సాయంత్రం 2 గంటల వరకు ఉన్న ఫిగర్ చూసుకుంటే మనం డిజిటైజ్ చేయగలిగాము. లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా 1,20,000 పైన జిల్లాలో ప్రతిరోజు ఈఎఫ్ డిజిటైజేషన్ జరుగుతున్నాయి. మనం ఈ యొక్క స్పీడ్లో వెళ్ళినట్లయితే రాబోయిన ఇంకొక 7 రోజులు ఉన్నాయి. మనకు 14వ తేదీ లాస్ట్ డేటు. ఈ యొక్క విషయం అందరికీ తెలియజేయాలని కోరుతున్నానండి. ఎందుకంటే 14వ తేదీకి ముందు ఎట్టి పరిస్థితిలో మీ దగ్గర ఏదైనా ఈఎఫ్ ఫామ్లు ఉన్నట్లయితే అది వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే 14వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫామ్స్ ఇచ్చిన పరిస్థితిలో కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే డిజిటైజేషన్ చేయడానికి మన టైం లైన్ ప్రకారం 14వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్ ఫాము 14వ తేదీ లోపల వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాండి. లాస్ట్ ఒక 7 రోజు టైం ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్పీడ్ ప్రకారం వెళ్తే నెక్స్ట్ ఒక 5-6 రోజుల్లోనే మనం చాలా వరకు కంప్లీట్ చేయగలిగాము జిల్లాలో. సో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈఎఫ్ ఫామ్ సంబంధించి చాలామంది పాత 2002 ఓటర్ లిస్టులు కానీ లేదంటే డాక్యుమెంట్లు కానీ వెతుకుతున్నారు. అంటే ఒకవేళ మీ దగ్గర అవి ఉంటే మంచిది, ఫిల్ చేసి ఇవ్వండి. ఒకవేళ లేని పరిస్థితిలో ఆ ఫామ్స్ మీ దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి మీ సంతకంతో వెనక్కి ఇవ్వండి. ఎందుకంటే ఈ 2002 అనే ఫామ్ అనేది అది ఒక మ్యాండేటరీ నిబంధన అయితే కాదు. అది మీ దగ్గర ఉన్న పరిస్థితిలో అది ఫిల్ చేసుకొని ఇవ్వచ్చు. లేని పరిస్థితిలో దయచేసి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఏ అయితే ఇన్ఫర్మేషన్ మీ పేరు, మీ ఆధార్ నంబర్లు కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ మన బిఎల్లోకి చూపించినట్లయితే అక్కడే ఫిల్ చేసేసుకొని ఆయన సంతకంతోనే వెనక్కి ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ మాత్రమే మ్యాండేటరీగా ఉంది, కానీ ఆ ఫామ్తో పాటు 2002 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ కాదు. అదే కాకుండా డాక్యుమెంట్ కూడా మీరు ఒకవేళ మీ దగ్గర అంటే సిరాక్స్ కానీ అలాంటివి ఏమీ లేవనే పరిస్థితిలో ఆ డాక్యుమెంట్ ఒకసారి బిఎల్లోకి చూపించి ఆయన ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి వెరిఫై చేసుకుంటారు. అది రాసుకొని ఆ ఈఎఫ్ ఫామ్ మాత్రం ఇచ్చినా కూడా సరిపోద్ది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ నాకు దొరకలేదని చెప్పి ఈఎఫ్ ఫామ్ వెనక్కి ఇవ్వకుండా ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్ ఫామ్ మీ దగ్గర ఏ ఒక ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఒక ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మీ సంతకంతో వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈఎఫ్ ఫామ్ వెనక్కి వచ్చినది అయితేనే ఆ ఓట్లు మన డ్రాఫ్ట్ లిస్ట్లో నమోదవుతాయి. ఆ ఈఎఫ్ ఫామ్ వెనక్కి రాలేని పరిస్థితిలో ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఆ ఓట్లు ఉండదు. ఆ ఓట్లన్నీ కూడా తొలగించబడతాయి. అది కాబట్టి ఈఎఫ్ ఫామ్ వెనక్కి ఇవ్వడం అనేది ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దయచేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నానండి. ఎందుకంటే మనకు ఇప్పుడు డేటా చూసుకున్నట్లయితే రూరల్ కాన్స్టిట్యున్సీస్లో అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 60 పైన కూడా చాలా వరకు దాటిపోయినాయి. ప్రతిరోజు కూడా మనం పొలిటికల్ పార్టీస్కి పిఎస్ వారీగా కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం 10 గంటలకి 6 గంటలకి కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మనకు మేజర్గా ఏంటంటే అనంతపూర్ అర్బన్లో అక్కడ సుమారుగా ఇప్పుడు ఓన్లీ 46-47% వరకు మాత్రమే అయినాయి. ఎందుకంటే అనంతపూర్ టౌన్లో వరకు చాలా వరకు ఒకే చోట్ల ఉండకపోవడం కానీ, వలసలో ఉండడం కానీ, డెత్లు కానీ, మైగ్రేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాం కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఒకవేళ బయట ఉన్నా సరే, మేబీ పని కోసం ఏదైనా బయటికి వెళ్ళినా సరే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో దయచేసి మాట్లాడుకొని ఈఎఫ్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలని కోరుతున్నాను. ఒకవేళ కొద్ది దూరంగా ఉన్న వాళ్ళు మేబీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దయచేసి మీరు ఇక్కడ నార్మల్గా నివాసం ఉన్న పరిస్థితిలో దయచేసి మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడే వచ్చి ఫిల్ చేయాలని లేవు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈఎఫ్ ఫామ్ నెక్స్ట్ ఒక 7 రోజులు, ఎందుకంటే మనం ఈరోజు 7వ తేదీ 14వ తేదీలో ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ నెక్స్ట్ ఒక వెంటనే వీలైన వరకు నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లోనే ఉన్న ఈఎఫ్ ఫామ్లు అన్నీ కూడా ఫిల్ చేసి ఇవ్వాలని కోరుతున్నానండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా అది 2002 ఓటర్ లిస్ట్ అని అందరూ అపోహపడుతున్నారు, అది లేకపోతే పోతుందేమో. మీకు డ్రాఫ్ట్ చేయడానికి ఇచ్చేసింది లేకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు డ్రాఫ్ట్ తీసుకుని తర్వాత తొలగిస్తారేమో అనే అపోహ ప్రజల్లో ఉంటుంది. వీళ్ళే తీసేసుకుంటున్నారు అధికారులు. 2002 అన్నది మనం అప్పుడు 2002-2003 ఆ టైంలో మనం అప్పుడు ఎఫ్ఐఆర్ జరిగినాయి. సో అది కాబట్టి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ అది వాళ్ళ బంధువులది కానీ లేదంటే వాళ్ళ అమ్మ నాన్నది కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నదిలైతే మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో వెరిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది.
లేని పరిస్థితులు ఏమవుతుందంటే మనం వాళ్ళకి వెరిఫికేషన్ కోసం మేము నోటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కానీ వాళ్ళు మన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో ఉన్న ప్రకారం ఏ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే అక్కడ వెరిఫై చేసేసుకొని వాళ్ళు ఓటు దానిలో ఉంచుకుంటాము. ఈ 2002 ఇవ్వలేదు కాబట్టి తొలగిస్తామన్నది అబద్ధము. 2002 అన్నది ఒక అంటే మీ ఓటుది ఒక ఆప్షనల్గా ఇవ్వబడినాయి. అదే కాకుండా అది మనకు తర్వాత వెరిఫికేషన్ చేసినప్పుడు కొద్దిగా ఈజీగా మనం వెరిఫై చేయడానికి కూడా పనికి వస్తాయి. కానీ అది ఇవ్వలేదంటే ఓట్లు తీసేస్తామన్నది ఎక్కడ లేవు. సో దయచేసి అలాంటి అబ్దాలు అంటే అలాంటి విషయాలు నమ్మొద్దండి. దయచేసి ఏవైతే మీరు లేవంటే మీ ఉన్న ఇన్ఫర్మేషన్ రాసుకొని దయచేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను అండి. జనరల్గా ఏంటంటే అండి మనం జనరల్గా మన తర్వాత కూడా ఆ ఒక ఓటర్ని ఇబ్బంది రాకుండా ఉండడానికి, ఎందుకంటే మనకు ఒకవేళ మ్యాపింగ్ లేని పరిస్థితుల్లో మనం నోటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి వీలైన వరకు అది కలెక్ట్ చేసుకోమనే చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఉన్న పరిస్థితుల్లో అయితే మనకు తర్వాత నోటీసులు కానీ తర్వాత వాళ్ళ హియరింగ్కి రావాల్సిన అవసరం కానీ అలాంటివి ఉండకపోవచ్చు. సో అది కాబట్టి మనం ఇనీషియల్గా అందరికీ కూడా చెప్పడం, ఇంతకు ముందు కూడా నేను ఇట్లానే ఒక 10-15 రోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినప్పుడు అప్పుడు కూడా క్లియర్గా ఇది చెప్పడం జరిగింది 2002 సంబంధించిన ఆప్షనల్ అని. అంటే అది మనం జనరల్గా ప్రెస్లో అన్నీ కూడా వెళ్ళినాయి. కానీ స్పెసిఫిక్గా ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 రోజులు కొన్ని గ్రామాల్లో విజిట్ చేసి అర్బన్లో అన్నీ విజిట్ చేసినప్పుడు అందరూ కూడా ఈ యొక్క విషయం రైజ్ చేయడం జరిగింది. అది కాబట్టి స్పెసిఫిక్గా ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ యొక్క విషయం మీదనే దృష్టి పెట్టుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అక్నాలెడ్జ్మెంట్ అన్నది ప్రతి ఫామ్ అంటే 2 పార్ట్ కింద ఉన్నాయి. ఒక పార్టు ఫిల్ చేసేసుకొని బిఎల్లో తీసేసుకుంటారు, ఒక పార్టు రిసీవ్డ్ అని రాసుకొని ఓటర్ దగ్గర ఉంచుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఓటర్స్ అందరూ కూడా మీరు ఏవైతే ఆ 2 కాపీలు ఇచ్చినప్పుడు ఒక కాపీ ఖచ్చితంగా ఉంచుకుంటే ఆ బిఎల్ఓతో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయినది. దయచేసి అంటే మీరు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో ఒక ఫామ్ మీ చేతిలోనే ఉంచుకోండి. సో దాంట్లో వెరీ క్లియర్. లేదు 2 కాపీస్ ఉన్నాయండి, ఖచ్చితంగా 2 కాపీస్ ఉన్నాయి. అది ఇన్సిస్ట్ చేయండి అండి, ఖచ్చితంగా మనమైతే ఇన్సిస్ట్ చేస్తున్నాము. 2002 సంబంధించి అయితే తీసేసుకోవడానికి విషయం వాళ్ళకు తెలియదు. రెండోది మస్ట్గా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక కాపీ ఇవ్వాలా, సంతకం చేసి అనేది కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చారో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే 2002 సంబంధించి అవగాహన లేకపోవడం ఉంటుందండి. ఎందుకంటే 2002 కూడా మనం ఇనిషియల్గా ఏం చెప్తుందంటే వీలైన వరకు మీరు కలెక్ట్ చేయండి అనే చెప్తున్నాం. ఎందుకంటే తర్వాత కూడా ఇప్పుడు మన దగ్గర 2.5 లక్షల ఓటర్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఉంది అంటే మనం ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేయకుండా ఉన్న పరిస్థితిలో ఆల్మోస్ట్ అందరూ కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో అది లేకుండా వీలైన వరకు మీరు కలెక్ట్ చేయండి. సో దట్ తర్వాత ఉన్న కాలంలో మనకు మన అంటే ఆ ఒక ఓటర్లు కూడా ఇబ్బందులు తగ్గుతాయి, అదేవిధంగా మన నోటీసులు ఇవ్వడం కూడా నెంబర్లు తగ్గుతాయి. అది కాబట్టి ఆ విధంగానే చెప్పడం జరిగింది. ఇనీషియల్గా ఉన్న పీరియడ్ ఇనీషియల్గా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15-20 రోజు పీరియడ్లో వీలైన వరకు 2002తో మ్యాపింగ్ ఉన్నది వీలైన వరకు ఐడెంటిఫై చేసి ఒక 15-20 మినిట్ టైం తీసుకున్నా, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంత టైం తీసుకున్న తర్వాత కూడా వెదకి తీసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ దిస్ హ్యాస్ బీన్ క్లియర్లీ టోల్డ్ టు ఆల్ బిఎల్ఓస్ ఆల్సో. అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకోవడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్తున్నాము. ఒక పేరు అంటే ఆధార్ కార్డులో ఇప్పుడు ప్రస్తుతం పేరు మార్చి దాని అంటే అది స్పెసిఫిక్ కేసెసే ఉంటాయి, చాలా తక్కువనే ఉంటాయి. మ్యాపింగ్లో మనిషి ఒక్కటే అయితే మ్యాప్ చేయడంలో ఎటు తప్పు లేదు. అంటే ఇప్పుడు ఆనంద్ అని ఉంది, ఆనంద్ ఒరికిలపాటని వచ్చింది పేరు, ఆ 2 రకాలు అంటే మనిషి ఒకటే. సో మ్యాపింగ్లో కూడా ఏం తేడలేదు. ఫోటోలు కానీ అప్పుడు ఫోటో ఉంటే ఫోటో ఒకటే వస్తుంది, ఆల్మోస్ట్ కనిపిస్తాయి. సో మ్యాపింగ్ కరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి డౌట్ ఏదైనా ఉంది అంటే ఇది ఇంపర్సనేషన్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా లేదైనా డౌట్ ఉంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చేసుకొని ఈఆర్ఓ గారే ఒక ఆప్షన్ ఇస్తారు, మిమ్మల్ని పర్సనల్గా పిలిచి ఒక హియరింగ్ ఇచ్చేస్తారు. సో దాని ప్రకారం డిసిషన్ తీసుకుంటారు. మళ్ళీ ప్రాసెస్ అంటే ఈఎఫ్ కలెక్షన్ ప్రాసెస్ కాదండి అది. దీంతో మనం ఫస్ట్ అయితే ఎస్ఐఆర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాము. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఈఎఫ్ ఇచ్చాము, ఈఎఫ్ వెనక్కి తీసుకుంటాము. వెనక్కి తీసుకున్న తర్వాత మనం 21st ఆ రోజుకి మనం డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మనం పబ్లిష్ చేస్తాము. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఎవరు ఉంటారంటే ఈఎఫ్ వెనక్కి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేర్లు డ్రాఫ్ట్ లిస్టులో వస్తాయి. ఎవరైతే ఈఎఫ్ ఫిల్ చేసి నాకు వెనక్కి ఇచ్చారో ప్రతి ఒక్కరిది పేరు ఆ లిస్టులో వస్తాయి. ఆ లిస్టులో కూడా మనకి ఏదైనా మీరు చెప్పిన విధంగా ఇప్పుడు మీరు చెప్తున్న 2 పేర్లు ఉన్నాయి,
అప్పుడులో ఒక పేర్లు ఉంది, ఇప్పుడు ఒక పేర్లు ఉంది, డౌట్ ఉంది, అట్లాంటివి కేసెస్కి మనం నోటీసులు ఇస్తాము. దాని తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో, అంటే ఆ 1 year నెక్స్ట్ ఒక 2 months పీరియడ్లో అబ్జెక్షన్ ఇచ్చి ఒకవేళ హియరింగ్ ఇచ్చుకొని మీరు 2 మనిషి కూడా ఒకే వ్యక్తి అయినదిలైతే అది క్లియర్గా ఈఆర్ఓ గారు ఏఈఆర్ఓ గారు అది రాసుకొని సేమ్ మనిషి ఎటువంటి డౌట్ లేవు, ఈజ్ జెన్యున్ ఓటర్ 18+ ఇండియన్ సిటిజన్ అనేది రాసుకొని అది క్లోజ్ చేసి పాజిటివ్గా క్లోజ్ చేస్తాము. అంటే అలాంటివి ఎక్కడైనా మనకు ఆ కేసెస్ అంటే మ్యాపింగ్ సరిగా జరగలేదు లేదంటే ఇట్లాంటివి డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ పీరియడ్లో నోటీసెస్ ఇవ్వబడతాయి. కానీ ఎవరైతే ఈఎఫ్ వెనక్కి ఇవ్వలేదో వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పేరే లిస్టులో లేవు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరిదైనా ఈఎఫ్ చేతిలో ఉన్నదిలైతే దయచేసి వెంటనే నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ 2-3 రోజుల్లోనే వీలైన వరకు, ఎందుకంటే మరీ లాస్ట్ 14వ తేదీ సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చినా కూడా మళ్ళీ మనకు లాస్ట్ మినిట్లో డిజిటైజేషన్ చేయడానికి ఇబ్బందులు అవుతాయి. సో అది కాబట్టి దయచేసి మన వాళ్ళు కూడా సిబ్బందులనే వీలైన వరకు ఇంటింటికి తిరుగుతున్నారు. మన మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా మొబిలైజ్ చేస్తాము. లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమం తప్ప ఇంకా ఏ ఒక్క కార్యక్రమం మన జిల్లాలో ఇప్పుడు చేపట్టడం లేదు. ఆల్మోస్ట్ గ్రీవెన్స్లు కానీ లేదంటే మిగిలిన ఏ ఒక్క యాక్టివిటీ కానీ అవన్నీ కూడా మనం రద్దు చేసుకొని పూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని దీన్ని కార్యక్రమం మీదే పెట్టడం జరిగింది. రాబోయిన 7 రోజుల్లో కూడా పూర్తిగా దీనిలో అంటే ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే అంగన్వాడీ టైంలో అలాంటివి ఎక్కడైతే మనం ఎక్స్క్లూడ్ చేయలేము అనుకున్న డిపార్ట్మెంట్లు మాత్రమే మనం ఇంకా ఇన్వాల్వ్ చేయలేదు. మిగిలిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే అంత ఎమర్జెన్సీ వర్క్ లేనా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. సో దయచేసి నెక్స్ట్ ఒక 7 రోజుల్లో కూడా వీలైతే నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లోనే మీ చేతిలో ఈఎఫ్ ఫామ్ ఉన్నదిలైతే దయచేసి ఫిల్ చేసేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను.